హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు బయట రోడ్ మీద తిన్న మిర్చి బజ్జీలాగా రావాలంటే ఈ టిప్స్ పాటించండి. ఇప్పుడు నేను స్టఫ్ కోసం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరుక్కొని ఇలా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసుకొని కలిపేసుకోండి. కొంచెం ఇది ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసేసుకోండి. ఒకవేళ చాట్ మసాలా లేకపోతే ఇవి వేసేసుకోండి. ఇంకా వేరే మసాలాస్ ఏం యూజ్ చేయకండి. ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొనే చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతే మళ్ళీ స్టఫ్లో టేస్ట్ అనేది చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 2 పెద్ద సైజెస్ ఆలు తీసుకొని ఇలా బాయిల్ చేసుకున్నాను, మెత్తగా ఉడికించుకున్నాను. ఒకవేళ మీ దగ్గర స్మాషర్ ఉంటే ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకోండి. బాగా ఉడికిపోయాయి కాబట్టి నేను గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇలా ఈ ఆనియన్, ఈ మసాలా అంతా ఈ ఆలుకి పట్టేలాగా మెత్తగా చేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఎంత బాగా అంటే ఒక పిండిలాగా అయిపోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి. కావాలంటే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోవట్లేదు. ఇప్పుడు ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు జంబో మిర్చీలు ఉంటాయి కదా, మిర్చి చేసుకోవడానికి ఉంటాయి సెపరేట్గా. అవి లేకపోతే మీ దగ్గర ఏమైనా పెద్ద మిర్చీలు స్పైసీ తక్కువ ఉన్నవి ఉంటే అవి తీసుకొని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకొని లోపల ఉన్నదంతా తీసేయాలి. ఆ దారాలు, గింజలు మొత్తం తీసేస్తే స్పైసీగా ఉండవండి. తినడానికి కొంచెం టేస్టీగా ఉంటే ఇబ్బందిగా ఉండవు. ఇప్పుడు మనం ఎన్ని మిర్చీలు అయితే తీసుకున్నామో అన్ని మిర్చీలు ఇలానే కట్ చేసుకొని మొత్తం లోపల క్లీన్ చేసేసేయండి. ఎడ్జెస్లో కొంచెం కట్ చేయండి, లేకపోతే లోపల వరకు ఫ్రై అవ్వదు. లోపల వేసేసరికి కింద కట్ చేయకపోతే ఏమవుతుందంటే పచ్చిగా ఉంటుంది. మేమైతే అలానే కట్ చేసుకుంటాం. అలా చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది, ఆయిల్ లోపల వరకు వెళ్ళి అని. ఇప్పుడు చల్లారిన ఆలు స్టఫ్ ఉంటుంది కదా, అది కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ కట్ చేసుకున్న మిర్చి లోపల స్టఫ్ చేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, సగం నిండితే చాలు. మరీ ఎక్కువ నిండితే మొత్తం ఒకే మిర్చిలో పట్టేస్తాయి, పెద్ద మిర్చీలు కదా. ఇప్పుడు అన్ని మిర్చీస్కి అన్నీ వేసేసుకోండి. ఈ స్టఫ్తో ఏంటి అంటే స్పైసీగా ఎక్కువ ఉండదు, టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా అన్నీ చేసేసుకొని నేను ఒక 100 గ్రామ్స్ శనగపిండి తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, ఒక ½ టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది వేసుకొని చిటికెడు జీరా, చిటికెడు వాము, ఒక ½ టీ స్పూన్ కారం, మీరు కావాలంటే కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి, జీరా పౌడర్ వేసుకోండి, ఉంటే చాట్ మసాలా వేసుకోండి, అంతే. ఇప్పుడు ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నార్మల్గానే వాటర్ వేయకుండా, ఉండలు ఏమైనా లర్మ్స్ రాకుండా ముందే అన్నీ కలిపి పెట్టేసుకోవాలండి. పిండి ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయి బజ్జీలు. ఇప్పుడు ఈ పిండి అంతా, ఈ మసాలా అంతా పిండికి పట్టేలాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపండి. మొత్తం వాటర్ ఒకటేసారి వేసేస్తే పిండి అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు తక్కువ వాటర్ వేసుకుంటూ పిండినంతా కలిపేసుకోండి. ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా, సేమ్ అలానే చూసుకుంటూ బాగా పిసకండి పిండిని. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి. సో బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన పిండిలో మీరు చూడండి ఎంత బాగా వస్తుంది అనేది. ఇలా వాటర్ వేసి కలుపుతూ ఉండండి. పిండి మరీ లూజ్గా కాకుండా, మరీ దగ్గరికి గట్టిగా కాకుండా, మరీ అంటే ఏమంటారు, నాకు అంత చెప్పడం వస్తలేదు, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా ఫింగర్ పెడితే ఇలా ఎక్కువగా దొడ్డుగా కనబడొద్దు, ఎక్కువగా అతుక్కోవద్దు ఫింగర్కి. ఇంకొంచెం వాటర్ కలిపేసుకుంటున్నాను. ఇలా మనం ఫింగర్ పట్టుకొని ఇట్లా కిందికి వంపినాం అనుకోండి, పిండి జారిపోవాలి. అలా ఉంటేనే బజ్జీ మీద పిండి అనేది ముద్దగా ఉండి లోపల పచ్చిగా ఉండదు. మిర్చి మీద నుంచి కింది పిండి జారిపోతేనే టేస్ట్ చాలా బాగుంటుంది, మంచిగా ఫ్రై అవుతుంది. మీరు చూసి కలిపేసుకోండి. మరి వాటర్ ఎక్కువ చేసేసి ఆ మిర్చి లోపల వేయంగానే ఆ పిండి విడిపోతుంది, ఓన్లీ మిర్చిలానే ఫ్రై అవుతుంది. అలా కాకుండా మరి ముద్దలాగా మొత్తం మిర్చి అందులో ఆ పిండిలో కలిసిపోయేటట్టుగా కాకుండా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని ఇలా మిర్చి పెట్టేసి మెల్లగా లోపల మునగకపోతే సైడ్ నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా పైకి లేపాలి మిర్చిని. ఎందుకు అంటే పైకి లేపితే దానికి ఎక్కువగా పిండి ఏమైనా ఉంటే
అందులో ఎక్సెస్ పిండి అంతా అందులోకి దిగిపోతుంది. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లోనే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇంకోవైపు తిప్పేసుకోండి. మెల్లగా ఆయిల్ మీద పడుతుంది. ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా, అప్పుడు మీరు తీసేస్తే అయిపోతుందండి. మరి ఎక్కువగా కాలిస్తే కొంచెం మాడినట్టు అవుతూ ఉంటాయి. బయటికి మనం తీసాక ఎలాగో కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం కలర్ తక్కువ ఉన్నప్పుడే మనం తీసేస్తే మంచిది. ఇలా రావాలి అంతే. ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇదే ఆయిల్లో కొంచెం పల్లీలు వేసి ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మిర్చి బజ్జీలు, ఇలా కాట్లు పెట్టుకొని సైడ్కి కొంచెం వెడల్పు అంటే లోపల హోల్ లాగా వస్తుంది. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇందులో వేసుకొని పైనుంచి పల్లీలు వేసుకొని కొంచెం ధనియా పౌడరు, ఉప్పు, కారం నేను కలిపి ఇందులో వేసేసుకుంటున్నాను. కలిపిన పౌడర్ని పైనుంచి ఇట్లా స్ప్రింకిల్ చేసుకోండి. పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని లెమన్ ఉంటుంది కదా, లెమన్ పిండుకోవాలి. ఈ లెమన్ పిండుకుంటే ఆ టేస్ట్ ఉంటుంది కదా, మీకు బయట రోడ్ మీద కూడా ఎంత టేస్టీగా దొరకదండి. కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.